ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసావుగా, ఏమైంది? మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గింటేస్తుందా? నాకు సంబంధించిన స్థిరచరాస్తులు, ఎస్టేట్ వ్యవహారము, కాలేజీ వ్యవహారము, స్థలాలు, 3వ షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర్ వరప్రసాద్కు చెందాలని స్థిరబుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది. నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు, ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. తాతయ్య, తాతయ్య చచ్చిపోయాడు కమలా. నాన్నని చివరి చూపు చూసుకునే యోగం నాకు లేదక్క. వద్దాం అనుకుంటూనే 10 సంవత్సరాలుగా రాలేకపోయాం. వారిని ఒక మంచి డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఈయనకెంతో ఆశ. అక్క ఏడవకక్క. నాకు సంబంధించిన స్థిరచరాస్తులు, ఎస్టేట్ వ్యవహారము, కాలేజీ వ్యవహారము, స్థలాలు, 3వ షెడ్యూల్లో వ్రాసి ఉన్న అన్ని ఆస్తులను నా కుమారుడు శ్యామ్ అనే శ్యామ్ సుందర్ వరప్రసాద్కు చెందాలని స్థిరబుద్ధితో మనస్ఫూర్తిగా వ్రాయడమైనది. నా కుమారుడు శ్యామ్ ఇష్టపడిన పక్షంలో నా కుమార్తె పద్మకు, ఆవిడ పిల్లలకు జీవితాంతం ఉచిత జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. పచ్చి ద్రోహం. వారి మాట వినకుండా మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారన్న కోపంలో రాసి ఉంటారు. తాతయ్య అప్పుడప్పుడు పెట్టి చూపించి వి అంటుండేవాడు. సౌమ్యకే పెట్టి తరుణికు. అంతా నా తలరాత. మై గాడ్, ఆస్తి మొత్తం నాన్న నా పేరున, మన పేరున రాసించారు. అయితే ఇక ఇవన్నీ చూసుకునే బాధ్యత మందే. స్థలం, తోటలంటే అమ్మేయచ్చు, కానీ ఈ ఇల్లు బ్యూటిఫుల్. ఐ లైక్ దిస్ హౌస్. ఒక కథ మళ్ళీ ఆంధ్రదేశంలో జరుగుతోంది. చిన్నదిగా ప్రారంభించిన ఈ చిట్ కంపెనీ అనతి కాలంలో వటవృక్షంలా ఎదిగి ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డిపాజిటర్స్ ని తమ పక్కకు తిప్పుకొని ఈ రోజు దివాలా తీసే స్థితిలో ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు ఎంతో మంది నష్టపోయారు. వీరి వెనుక ఉన్నది ఎమ్మెల్యే శివప్రసాదా లేక కంపెనీ అధినేత శ్రీకాంత? ప్రభుత్వం కల్పించుకునే డిపాజిటర్స్ డబ్బు తిరిగి ఇస్తుందా? అన్నా, నేను కష్టపడి కూడా పెట్టే డబ్బంతా పోయిందన్నా. నీకు 8 ఎకరం చదవడమే సరిగ్గా రాదు. సగం చదివేటప్పటికి చలిచరం వచ్చేలాగా వణికిపోతావు. ఆ రోజేమో 20%, 30%, 40% అని మ్యాథ్స్ మేధావి రామానుజలాగా లెక్కలేసారు. ఆడేమో 100% పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తారా? మాకు బుద్ధి వచ్చిందన్నా. ఇక డబ్బంతా తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంకులో వేస్తామన్నా. బ్యాంకులో వేయడానికి మీరు కట్టుకున్న పంచులే ఉన్నాయి. పంచులను గోచులు బ్యాంకులో డిపాజిట్ లేదా అన్నా? ఉంది. ఏంటన్నా? 7 ఏళ్ళు జోగెత్తి 7 కొండలు ఎక్కి గుండు కొట్టించుకోండి. వెళ్ళండ్రా. ఏయ్, ఏడోకే, ఫోన్ చేసి చూద్దాం. నంబర్ తెలీదు. హైదరాబాద్లో ఉంటారని చెప్పారు. బాధపడకు, అంతా మన మంచికి. ఏంటి మంచి? నేను నీలాగా కాదు, అంత తలరంతని సరిపెట్టుకోవడానికి. ఓరి భగవంతుడా, దీనికి తీంతేనా? ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఈ కుటుంబంలో. ఎవరి శాపమో తెలియటం లేదు. అలా అనకండమ్మా. నీకు చాలా సంతోషంగా ఉండుంటుంది. మీరు కూడా 4 మాటలు చెప్పి ఓదార్చండి. నేనిప్పుడు ఏమన్నా తప్పుగానే అనిపిస్తుంది. కాసేపు తంబురా శృతి చేసి పాడితే మనసులో ఉన్న బాధ పోతుంది. మీ తంబురాన్ని మీరే తీసుకెళ్ళండి. ఉండని, నువ్వు మోసపోవటాన్ని తంబురాన్ని కలిపి కన్ఫ్యూజ్ చేయకు. మీరు ప్రేమ కరుణ కలిపి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు. నాకు శ్రీకాంత్ మీద ఉన్నది ప్రేమ, మీ మీద ఉన్నది కరుణ. నేను విధిని నమ్మను, ప్రేమని నమ్ముతాను.
అది నాకు దక్కుతుంది, దక్కి తీరుతుంది. గాడ్ బ్లెస్. అబ్బా, నడిచి నడిచి కాళ్ళు ఒకటే నొప్పి. కార్యక్రమం అంతా అద్భుతంగా జరిగింది. గరుడ పురాణంలో చెప్పిన విధంగా మీ తండ్రి గారికి స్వర్గప్రాప్తి ఖాయం. తీసుకోండి. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఎవరు చూసుకుంటారు? ఏ మీరే? ఇవన్నీ బాధ్యతగా చూసుకోవడానికి ఎవరున్నారు? ఇక్కడున్న వాళ్ళకి ఇంటి విలువ తెలీదు. చూడండి కప్పులన్నీ ఎలా ఉన్నాయో. మీనాక్షి, నిన్నే ఇలారా, ఆ కప్పులన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు. తర్వాత మీనాక్షి, అలాగే మేడ మీదకి వెళ్ళి నా తడి బట్టలన్నీ పిండి చక్కగా ఆరే. ఇదే అమ్మ చెప్పుంటే చేసేదానివిగా. నాకది అమ్మ కాదు, నేను దాని కూతుర్ని కాదు. నిన్నేమో పని మంచి రాలేదు, నువ్వు నా లోపలంగా ఆయన చేసి తీసుకురాంది. నేనెవరైనా దాన్ని పని మంచినా? మాట్లాడుకో. ఇప్పుడంతా తన చేతిలోనే ఉంది. బయటికి వెళ్ళి కష్టపడే కంటే ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటే తప్పేం కాదు. అలాంటి మాటలు మాట్లాడుకో. ఇల్లు మనకు దూరం అయిపోయింది, కానీ మన పరువు పోలేదు. లల్లి, నాన్న వీలునామాలో అక్కకి ఏదైనా ఇవ్వమని రాశారు. కావాలంటే ఓ పని చేద్దాం, ఇల్లు అక్కకే ఇచ్చేద్దామా? ఏంటి? అని కాదు, మనకేంటి పిల్ల పీచా? వాట్? ఏంటేంటేంటేంటి? దానికి నేను కారణమా? నా ఫాల్టా అది? మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి, చూపించరా? ఓకే ఓకే, కాదు అక్క అడగటానికి జగ్గుతోంది. ఒక 40,000 రూపాయలు ఇద్దామే, ఒక 20,000 రూపాయలు, పోనీ 10,000 రూపాయలు ఇద్దాం. జస్ట్ 5,000. ఎందుకంటే తలకు 1,000 రూపాయలు ఇస్తున్నా కూడా 4,000 రూపాయలు అవుతుంది. 2,000 రూపాయలు ఇచ్చే బదులు అసలు ఇవ్వకుండానే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 2,000 రూపాయలతో నలుగురు ఎలా తింటారు, కుటుంబాన్ని ఎలా రన్ చేస్తారు? ఎవరు తినడానికి కష్టపడక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలుగా దోచుకున్నారుగా, స్కూల్లో, కాలేజీలో, పొలాల పంటల్లోనూ. వెండి సామాన్లు అయితే అసలు లెక్కకే రాలేదు. అలాంటిదేం కాదు, ఏదో మిస్ అయి ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, కంప్యూటర్ సెంటర్ కోర్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఎక్కడ సైన్ చేయాలి? లేదు మేడం, ఇన్ఫర్మేషన్ కోసం మీకు చూపించాం. యాక్చువల్గా లలిత మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపాల్ని వెతుకుతున్నారు. ఇక మీద సంతకాలన్నీ కొత్త ప్రిన్సిపాల్ గారు పెడతారు. మరి నేను? కాదు, మీకు కష్టంగా ఉంటుందేమోనని కంప్యూటర్ సెక్షన్ మాత్రం చూడమన్నారు. నాతో ఎందుకు చెప్పలేదు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు దేవుడి ఫోటోలు వద్దనుకుంటే నాకు ఇవ్వచ్చుగా. బుద్ధున్నా మీకు ఇలాగా చేసేది? అమ్మా, వాళ్ళకి బుద్ధి లేకేం కాదు, తెలివిగా మనల్ని వెళ్ళమంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కర్లేని అతిథులు ఇహ ఇక్కడ ఉండకూడదు. అమ్మా, ఒకటి మన వాళ్ళని ఎదిరించి పోరాడాలి, లేదా ఊరు వదిలిపోవాలి. కానీ మన ఈ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉంటే తాతయ్యకు అవమానం. ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం? మనం ఏం చేయగలమమ్మా? అమ్మా, నా దగ్గర చదువు ఉంది, దాని దగ్గర సంగీతం ఉంది. ఇంక దిగులేందుకు? మనం హైదరాబాద్ వెళ్దాం. మనం హైదరాబాదా? టోటలీ వి నీడ్ 3,000 స్క్వేర్ ఫీట్. ఈ మొత్తం అంతా గ్లాస్ కవరింగ్ వేసి క్లోజ్ చేద్దాం. 1 రెస్టారెంట్, 1 కాఫీ షాప్. ఎగ్జాక్ట్లీ, గాట్ ఇట్. దాన్ని డెమాలిష్ చేద్దాం. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మాయి చేత తప్పుడు లెక్కలు రాయించి ఆస్తంతా కాజేయాలని చూసావుగా. ఏమైంది? మీ అమ్మాయి దురదృష్టం ఇప్పుడు నా ఇంట్లోంచి గింటేస్తుందా? నీ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడుకో. నేనేమి అబద్ధపు లెక్కలు రాయలేదు. అది నమ్మటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. సౌమ్య, ఇంట్లోకి వచ్చి మనసుల్ని విరిచి ఇప్పుడు ఏంటనే ముక్కలు చేయబోతున్నారు. తాతయ్య ఆత్మ మిమ్మల్ని క్షమించదు. మీరు ఊరుకోమ్మా. నువ్వు ఊరుకోమ్మా. మన ఇంటికి వచ్చి మనల్ని ఏడిపించే వాళ్ళని అప్పుడప్పుడు మొహం పగలు కొడుతుండాలి. ఏమన్నావు? మానిల్లా? ఇది ఎప్పుడు శ్యామిల్లు, ఇప్పుడు నా ఇల్లు. ఇప్పుడు మీరందరూ అనాథలు. ఎవరు? అనాథలు.
ఇంటికి వచ్చే మనల్ని అనాథలంటుంది. మనకింత ద్రోహం చేసిన వాళ్ళ భగవంతుడు క్షమించడు. భగవంతుడా, ఈ బిడ్డల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళయ్యా? నాకేం తెలుసని. అమ్మా, నేను వస్తానమ్మా.